సుందరకాండము 57వ సర్గం. మహాబల పరాక్రముడైన హనుమంతుడు ఒక రెక్కలు గల పర్వతము వలి ఎగురుచూ వాయువేగంతో ఒక మహానౌక సాగరమును దాటినట్లు అపారమైన గగనాన్నవమును అనాయాసముగా దాటను. మాటిమాటికి మేఘములలో ప్రవేశించుతూ బయటికి వచ్చుతున్న హనుమంతుడు మబ్బుల తాటున దాగి బయటకు వచ్చుతున్న చంద్రుని వల్లే తేజరిల్లుచుండెను. వేగములో గరుత్మంతుని వలె భాసిల్లుచుండెను. మార్గమధ్యమున మైనాక పర్వతమును వాత్సల్యపూరితముగా స్పృశించి మరల అతివేగముగా సముద్రము యొక్క ఉత్తర తీరమునకు ఏతించెను. ఆ వానరోత్తముడు మేఘ సదృశమైన మహేంద్ర పర్వతమును సమీపించుతుండగా దానిని గాంచి తన మిత్రులను దర్శించుటకై ఉబరాట పడుతున్నవాడై ఒక సింహగర్జన ఎనర్చెను. ఆ మహాధ్వని సూర్యమండల సహితముగా ఆకాశము బ్రద్దలగుతున్నట్లు ఒప్పారెను.